హాయ్ అండి. మీలో ఎంతమందికి ఆనియన్ పకోడీ గుర్తుందండి? ఇవాళ రేపు స్నాక్స్ అంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియాలు ఇవే ఎక్కువైపోయినాయి కదండి. ఆనియన్ పకోడీ, బజ్జీ, బోండా ఇలాంటివి చాలా తక్కువైపోయినాయి. నాకైతే పర్సనల్గా ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకుని దాంట్లో శనగపిండి యాడ్ చేసి 2 స్పూన్లు వరిపిండి యాడ్ చేస్తే మంచిగా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తుందన్నమాట. అల్లం, పచ్చిమిర్చి దంచి వేసుకున్నాను. మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. తగినంత ఉప్పు వేసుకుని టైట్గా కలుపుకోండి క్రిస్పీగా కావాలనుకుంటే. లేదా మెత్తని పకోడీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని లూజ్గా పిండిని కలుపుకుంటే సరిపోతుందండి. దీంట్లో కరివేపాకు ఇంకా గరం మసాలా అలాంటివి యాడ్ చేస్తారు. నాకు అదేమి ఇష్టం ఉండదండి. ఇలా సింపుల్గా ఇష్టం అనమాట. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా ఆయిల్ ఏం పీల్చకుండా మంచిగా రెడీ అయిపోతాయి అనమాట ఈ పకోడీ. దీంట్లో టమాటా కచప్తో మా వారు తింటారు. మా పిల్లలకు కూడా ఈ పకోడీ అలవాటు చేస్తారు.